ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఇందాక పాడినటువంటి పాటలు ఉడమియే పులకించగా పాదము మోపే అన్న మాట చాలా విలువైన మాట. అది హార్ట్ టచింగ్ వర్డ్. అంటే సృష్టి అంతా ఎవరి చేతులతో చేయబడిందో, సృష్టి అంతా ఎవరి హస్తకృతమో, ఆ సృష్టికర్త, తనను నిర్మించిన సృష్టికర్త తనలోకే ఒక చిన్న బాలుడుగా తన మీద పాదం మోపటం సృష్టికి ఎంత సంబరమో. మనలో ఆ పులకింత అంతగా కనబడకపోవచ్చు కానీ, మన మనుషుల మీద మనలో కనబడకపోవచ్చు కానీ ఆ పులకింత సృష్టి స్పందించింది. సృష్టికర్త మరి దానిలోని ప్రవేశిస్తున్నప్పుడు సృష్టికి ఎంత ఆనందం. ఆహా, నా నిర్మాత, నన్ను నిర్మించిన నిర్మాణకుడు నాలోని ప్రవేశిస్తున్నాడు అని సృష్టికి ఎంత సంబరం. నిజంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రకృతి స్పందించింది. ఆయన సిలువనెక్కినప్పుడు ప్రకృతి స్పందించింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు కూడా ప్రకృతి స్పందించింది. అంతేకాదు, పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా సృష్టి స్పందించింది. ఏలియాకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సృష్టి స్పందించింది. అలాగా దేవుడు భూమి మీద ప్రత్యక్షమయ్యే ప్రతి ఘట్టంలోనూ సృష్టి తన వంతు తను స్పందిస్తానే ఉంది. అలాగే ఇందాక పాడుతున్నప్పుడు ఆ పదం వచ్చినప్పుడు చాలా మనసు పులకింత అనిపించింది. అందుకే పాటని పదే పదే అదే పదాన్ని పాడుకున్నాను. పుడమియే పులకించగ పాదము మోపే. ఏం పాదం అది? యేసయ్య పాదం. ఆహా, నా సృష్టికర్త ఇప్పుడు నాలో నడవడానికి వస్తున్నాడు, నాలో తిరగడానికి వస్తున్నాడు. ఆయన నాలో సంచరిస్తాడు, తన పవిత్ర రక్తాన్ని నా మీద కార్చడానికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రకృతి స్వాగతిస్తుంది. గాలి స్వాగతం పలికి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఆకాశ నక్షత్రాలు సందడి చేసి ఉండొచ్చు. ప్రకృతి ఎన్ని రకాలుగా స్పందించిందో రేపు మనల్ని అక్కడికి యేసయ్య తీసుకెళ్ళినాక, యేసయ్య నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అసలు ఎలాంటి స్పందనలు కలిగినాయి ప్రకృతిలో అన్నది అడిగితే చూపిస్తాడు. రాయ్యా అని స్వాగతించుండాలి. ఇన్ని నాళ్ల నిరీక్షణ అంటే మనుషుల నిరీక్షణే కాదు, ప్రకృతి కూడా ఎదురు చూసింది. ప్రకృతి కూడా, సృష్టి తన విమోచన కోసం, దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి కూడా ఆశతో ఎదురు చూసిందని రోమపత్రిక 8లో రాసింది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని పాట పాడుకున్నా. ఓకే, రైట్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. యెషయా గ్రంథము కాసేపు ప్రశాంతంగా మీ మనస్సుని అటు ఇటు పోనీయకుండా దేవుని సన్నిధిలో మీ మనస్సుని కాసేపు వాక్యం మీద కేంద్రీకరించండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. మీ అందరికీ సౌండ్ సరిగ్గా వినబడుతుంటే ఒక్కసారి స్తోత్రం చెప్పండి అందరూ, రెండు చేతులు ఎత్తి. రైట్.